నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫుడ్, డైట్ అండ్ అలాగే ఈ ఎక్సర్సైజ్ కాకుండా ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా సార్? వ్యాక్సిన్స్ అండి. డయాబెటిక్ పేషెంట్స్‌కి కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. మనం వ్యాక్సిన్స్ అనంగానే చిన్న పిల్లల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఏమవుతది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. సో, దీనివల్ల ఏంటి అంటే కనుక కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఏంటి, ఎవ్రీ ఇయర్ మనం ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తా ఉంటే వీళ్ళకి ఫ్లూ వచ్చే అవకాశం తగ్గుతది. అట్లనే కొత్తగా ఇప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సిన్ వచ్చింది. లైఫ్ టైమ్‌లో ఒక డోస్ ఉంటది. సో, ఒక్కసారి ఆ డోస్ ఇస్తే గనుక న్యూమోకోకస్ అనే ఇన్ఫెక్షన్ రావడానికి తక్కువ ఉంటది. తర్వాత సర్పీ అంటాం. ఇంగ్లీష్‌లో షింగిల్స్ అంటాం దాన్ని. ఓకే. సో, అది చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి పెద్దయిన తర్వాత దాన్ని మనకి షింగిల్స్ కింద ప్రెజెంట్ అవుతుంది. అది షుగర్ పేషెంట్స్‌లో మామూలు పేషెంట్స్‌తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ రిస్క్ ఉంటది. సో, ఆ షింగిల్స్ వ్యాక్సిన్ అనేది ఒకటి తీసుకోవచ్చు. ఇట్లా ఇయన్నీ తీసుకోవటం వల్ల వాళ్ళల్లో కాంప్లికేషన్ రిస్క్‌ని మనం తగ్గించుకోవచ్చు. ఓన్లీ డయాబెటిక్ పేషెంట్సే తీసుకోవాలా సార్? రాని వాళ్ళు కూడా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చండి. 50 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వ్యాక్సిన్స్ అందరూ తీసుకోవచ్చు. అదే 20-50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే గనక ఎనీ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు. అంటే లైక్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, లివర్ ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటి పేషెంట్స్ 20-50 ఇయర్స్ మధ్య నుండి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 50 దాటిన వాళ్ళైతే ఎవరైనా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ప్రివెన్షన్ కాబట్టి దీనికేమి కాంట్రా ఇండికేషన్స్ ఏమీ ఉండవు. ఓకే సార్. డయాబెటిక్ పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటే మంచిదంటారు? సేమ్ అండి. మనకి రోజుకి వాకింగ్ కంపల్సరీ 7,500-10,000 స్టెప్స్ వాక్ చేయాలి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఎ వీక్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. కార్బోహైడ్రేట్ బాగా తగ్గించి తినాలి. ఇలా గనక చేస్తే డెఫినెట్‌గా మనం డయాబెటిస్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ స్లీప్ ఒకటి. స్లీప్ అనేది చాలా కామన్‌గా నెగ్లెక్టెడ్ పార్ట్. స్లీప్ కూడా మినిమమ్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ పర్ డే ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు టీ, కాఫీ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలా సార్? తీసుకోవచ్చండి. బట్ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అనేది చాలా మంచిది. కానీ మన వాళ్ళు టీ, కాఫీ అనంగానే దాంట్లో మిల్క్ యాడ్ చేస్తారు, షుగర్ యాడ్ చేస్తారు. ఇయన్నీ కాకుండా బ్లాక్ కాఫీ లాగా, బ్లాక్ టీ లాగా తీసుకుంటే దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. విత్ హనీ తీసుకోవచ్చా సార్? హనీ కంపేర్ టు వైట్ షుగర్ బెటర్ అండి. బట్ ఈవెన్ హనీతో కూడా మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతా ఉంటుంది. సో, ఆల్వేస్ టేక్ ఇట్ యాస్ ఎ బ్లాక్. వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, వితౌట్ హనీ. ఓన్లీ వాటర్ అండ్ కాఫీ పౌడర్. దట్స్ ఇట్. ఇప్పుడు షుగర్ బదులు బయట మార్కెట్‌లో దొరుకుతున్నాయి కదా సార్. అది ఆర్టిఫిషియల్ స్వీట్‌నెస్. ఆర్టిఫిషియల్ స్వీట్. అయి కూడా లాంగ్ స్టడీస్‌లో కొన్ని స్టడీస్‌లో వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని కొన్ని స్టడీస్ ఉన్నాయండి. సో, నాట్ ప్రూవెన్. బట్ సజెస్ట్ చేయము. బెటర్ ఏంటి అంటే మనకి ఒక ఫస్ట్ 1 వీక్ కొంచెం ఇబ్బంది ఉంటది. బ్లాక్ కాఫీ గానీ, బ్లాక్ టీ అదర్‌వైజ్ బ్లాక్ టీ లేకపోతే మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఇనీషియల్‌గా ఒక 1 వీక్ వరకు మనకి ఇబ్బంది ఉంటది. 1 వీక్ దాటిన తర్వాత మీకు దాంట్లో షుగర్ యాడ్ చేస్తే మీరే రిజెక్ట్ చేసేస్తారు. సో, మన బాడీని మనం ఎలా అలవాటు చేస్తే అది అలా అలవాటవుతుంది. కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటే అలవాటవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆల్వేస్ ప్రిఫర్ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ. అంటే డయాబెటిక్ పేషెంట్సే కాదు, నార్మల్ పీపుల్ కూడా ఈ షుగర్‌ని అవాయిడ్ చేస్తే మంచిదండి. కరెక్ట్. అంతేనండి. షుగర్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ టు హెల్త్. షుగర్ ఒకటి, మైదా ఒకటి, వైట్ రైస్ ఒకటి, సాల్ట్ ఒకటి, ఎనీ వైట్స్ ఆర్ బ్యాడ్. ఈ ఆల్ వైట్స్ ఆర్ బ్యాడ్ ఎక్సెప్ట్ ఫర్ ద మిల్క్. ఈ డయాబెటిక్స్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే పబ్లిక్‌లో ఏవైతే ఉన్నాయో మిత్స్ వాటన్నింటిని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి. థాంక్ యూ.